ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రెస్టారెంట్లు హోటళ్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గడిచినటువంటి 15 రోజులుగా రెస్టారెంట్లు హోటల్స్కు కమర్షియల్ సిలిండర్లు గ్యాస్ కంపెనీలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని యజమానులు అంటున్నారు. కస్టమర్లు అడిగే ఫుడ్ సప్లై చేయలేకపోతున్నామని హోటల్స్ రెస్టారెంట్స్ యాజమాన్యాలు వాపోతున్నాయి. ఇక కమర్షియల్ సిలిండర్లు లేక కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నామని ప్రభుత్వం ఇప్పటికైనా గ్యాస్ సప్లై చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఖమ్మంలో రెస్టారెంట్లు హోటళ్ల పరిస్థితిపై మరింత సమాచారం ఖమ్మం జిల్లా కరెస్పాండెంట్ రజనీకాంత్ ఇప్పుడు అందిస్తారు. ఇజ్రాయెల్ ప్రభావం కాస్త గ్యాస్ మీద తీవ్రంగా భారం పడుతుందని చెప్పొచ్చు. ఇటు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా తీవ్ర గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో పాటు డొమెస్టిక్ గ్యాస్ అంటే గృహ వినియోగదారులకు సంబంధించిన గ్యాస్ కూడా తీవ్రంగా కూడా ఇబ్బంది అవుతున్న పరిస్థితి. మరోపక్క ఆన్లైన్లో బుక్ చేసుకుందంటే ఆన్లైన్ నెంబర్లు కూడా పూర్తిగా అన్ని కంపెనీలకు సంబంధించిన మార్చివేసిన పరిస్థితి శుభ్రంగా పరిస్థితి కనిపిస్తుంది. ఒక పక్క ఆన్లైన్లో ఎవరైతే వంట గ్యాస్ అంటే ఈ గృహ వినియోగదారులు ఎవరైనా సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకుందాం అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అంటే ఆన్లైన్ నెంబర్ కూడా డైల్ చేయగానే కట్ అయిపోతున్న పరిస్థితి. మరోపక్క నేరుగా వాళ్ళంతా గ్యాస్ బుక్ దాంతోపాటుగా వెళ్ళి గ్యాస్ కంపెనీల వద్దకు వెళ్ళి వాళ్ళు తమకు సిలిండర్ కావాలని వేధించుకునే కంపెనీ యజమానులను అడిగే పరిస్థితి. మరోపక్క రెస్టారెంట్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని చెప్పవచ్చు. దాదాపుగా కమర్షియల్ సిలిండర్లకు సంబంధించింది కూడా పూర్తిగా ప్రభుత్వం వెత్తివేయడంతో ఒక పక్క వాళ్ళంతా గ్యాస్ సిలిండర్లో వంటపై కాస్త మానేసి ఇప్పుడు కట్టెల పొయ్యి మీద కూడా పూర్తిగా వంట చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా విజువల్ చూడవచ్చు. ఒక ఖమ్మం పట్టణంలో ఒక ప్రముఖ రెస్టారెంట్ హవేలీ రెస్టారెంట్ ఉంది. వీళ్ళకి దాదాపు ఖమ్మం పట్టణంలోనే 4 బ్రాంచ్లోనే అంటే వివిధ రకాల హోటల్స్ పేరుతో వీళ్ళు 4 రకాల హోటల్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. వీళ్ళకి తీవ్ర భారం కూడా ఏర్పడుతుందని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. దాదాపు 10-15 రోజులుగా మాత్రానికి ఈ ఇబ్బందులు కూడా పూర్తిగా ఎదుర్కొంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కూడా దీనిపై మాత్రం ఇంతవరకు స్పందించకపోవడంతో మాత్రం తమకు భారం కూడా పడుతున్నట్టు మాత్రం వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చిన్న రెస్టారెంట్లు, చిన్న హోటల్స్ అయితే పూర్తిగా కూడా మూసేసే పరిస్థితి ఉంది. మరోపక్క వీళ్ళ దగ్గర పనిచేస్తున్నారు అంటే హోటల్స్లో పనిచేసే వంట మాస్టర్లకు సంబంధించింది కూడా వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరోపక్క వాళ్ళకి కొన్ని హోటళ్ళు, రెస్టారెంట్లకు సంబంధించింది అయితే వాళ్ళకి ప్లేస్ అంటే ఖాళీ ప్లేస్ ఉన్న చోట మాత్రానికి వాళ్ళు ఇట్లా కట్టెల పొయ్యి మీద మాత్రానికి చేస్తున్న పరిస్థితి. మరోపక్క కట్టెల పొయ్యికి సంబంధించిన కూడా వంట చెరుకు కూడా కొనుగోలు చేయాలంటే కూడా వాళ్ళకి భారమైన పరిస్థితి ఉంది. మరోపక్క ఇవన్నీ ఇబ్బందుల నేపథ్యంలో వీళ్ళకి కస్టమర్లను సాటిస్ఫై చేయాలంటే మాత్రానికి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనకి అందుబాటులో రెస్టారెంట్ ఓనరు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నాం. చెప్పండి, మీకు ఎప్పుడు గ్యాస్ కొరత గతంలో ఎప్పుడు రాలేదు, ఇప్పుడు గ్యాస్ కొరత కమర్షియల్ సిలిండర్ సంబంధించి వచ్చింది. గతంలో మీరు కమర్షియల్ సిలిండర్ రోజుకి ఎన్ని వాడారు, ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి? గత 10-15 రోజుల నుంచి మేము 30 సంవత్సరాల నుంచి హోటల్ ఫీల్డ్లో ఉన్నామండి. ఏ సంవత్సరం కూడా ఈ క్రైసిస్ అనుభవించలేదు, ఈ బాధ అనుభవించలేదు, ఈ ఇబ్బందులు లేదు. తినే కస్టమర్లకి అన్ని అందించలేకపోతున్నాము. చేసే మాస్టర్లు సాటిస్ఫై చేయలేకపోతున్నారు. కొన్ని ఐటమ్స్ చేయగలం. దీని మీద బిర్యానీ వీటి వరకు కట్టెల పొయ్యి మీద చేసి చాలా టేస్ట్ ఉంటాయి, వాటి వరకు అందించగలము. ఈ చిల్లీ చికెన్ చైనీస్ ఐటము, ఇండియన్ ఐటమ్ అని ఉంటాయి, కర్రీసు, స్నాక్స్, వాటిని ఈ కట్టెల పొయ్యి మీద చేయలేమండి. అవి వాసన వస్తాయి, పొగ వాసన వస్తాయి. అవి అందించలేకపోవడం వల్ల కస్టమర్లు ఇబ్బంది పడుతున్నారు. చేయడానికి మాస్టర్లు పైన ఎండ, పొగ, చుట్టుపక్కల ఇళ్ళ గోల కంప్లైంట్ చేస్తున్నారు. మాకు 40 సంవత్సరాల అనుభవం ఉండి కూడా ఈ బాధలు పడుతున్నామండి. మా అందు దయించి గవర్నమెంట్ ఏదైనా చర్య తీసుకుని మాకు గ్యాస్ తొందరగా పెద్దగలని ప్రార్థిస్తున్నామండి. ఇప్పటికి మీరు గతంలో అంటే ఇప్పటివరకు 40-30 ఏళ్ళుగా ఈ ఫీల్డ్లో ఉన్నారు. రోజు ఎన్ని కమర్షియల్ సిలిండర్లు అవసరం పడితే ప్రస్తుతం వంట చెరుకు వాడుతున్నారు, ఎన్ని కింటాలు పడుతుంది, దానికి వేరియేషన్ ఏంటి? అసలు 12 సిలిండర్లు 10 సిలిండర్లు వాడేదండి ప్రతిరోజు. ఇంతకుముందు ఇప్పుడు వారం నుంచి ఒక్క సిలిండర్ ఇవ్వలేదండి. ఒక్క సిలిండర్ ఇచ్చారు. ఆ ఒక్క సిలిండర్ ఆ చిల్లీ చికెన్ వాటికి, చైనీస్ వాటికి పెట్టామండి. కట్టెల పొయ్యి మీద రోజుకి టన్ను ఇంతకుముందు 600 వేసేదండి. 600, 700, 800 ఉండేది. ఇప్పుడు 1200 చేశారండి. వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు. రోజుకి 2 టన్నులు 3 టన్నులు పడుతుందండి. మీకు ఇప్పుడు కొన్ని రెస్టారెంట్లలో చాలా రకాల ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఆ ఐటమ్స్ ఏమైనా తగ్గించారా? కస్టమర్లు ఏ విధంగా సాటిస్ఫై చేస్తున్నారు? ఒకవేళ కస్టమర్లు వచ్చి ఎదురుగిపోయే పరిస్థితి ఏమైనా ఉందా? 350 రకాల ఐటమ్స్ ఉండే రెస్టారెంట్ కస్టమర్ల ఐటమ్స్లో మేము ఇచ్చేది ఇప్పుడు ప్రస్తుతం 100 ఐటమ్స్ చేస్తున్నామండి. లిమిటెడ్ మెనూ చేసేసాం. అన్నీ ఇవ్వలేకపోతున్నాం. సులువుగా అయ్యేవి మాత్రం ఇవ్వగలుగుతున్నాం. కొంత గ్యాస్ అందినంత వరకు మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. మిగతా ఇవ్వలేకపోతున్నాం, లేవని చెప్తున్నాం. కస్టమర్స్ దేవుళ్ళు కూడా మా సహకరించి మా మాట విని మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. దీనికి సంబంధించింది కూడా ఒక పక్క మనం విజువల్స్లో కూడా చూడవచ్చు. మన వంట మాస్టర్ మనతో మాట్లాడుతున్న తర్వాత కూడా ఆ కట్టెల పొయ్యి నుంచి వచ్చిన పొగ వల్ల కూడా మేము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు నేను 30-40 సంవత్సరాల సంది ఈ వంట మాస్టర్గా పనిచేస్తున్నాను. కానీ ప్రస్తుతానికి మాత్రానికి గ్యాస్ కష్టాల వల్ల వంట చెరుకుతో మాత్రానికి ఈ దమ్ బిర్యానీ లాంటి 1-2 చిన్న ఐటమ్స్ మాత్రం చేయగలుగుతాను. మిగతా కూడా మెనూ కూడా పూర్తిగా కస్టమర్లు కూడా సాటిస్ఫై చేయలేకపోతున్నాం అంటూ మాత్రం ఓనర్లు, దాంతోపాటు మాస్టర్లు కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం అన్ని
అవసరాలను కమర్షియల్ సిలిండర్ల విషయంలో మాత్రం కొంచెం వెసులుబాటు కల్పించకపోతే మాత్రం నష్టాల బాటల పట్టే అవకాశాలను హోటల్స్ కూడా అని చెప్పేసి ఓనర్లు చెప్తున్నారు. మరోపక్క మాకు రెస్టారెంట్లో మాత్రానికి వంట సంబంధించిన కస్టమర్లకు ఇవి వంట వండే సందర్భంలో మాత్రానికి చాలా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. దాంతోపాటు కొంతమంది వర్కర్లు కూడా వచ్చి రాక మా పనికి దూరం అవుతున్నారు. దాంతోపాటు ఎందుకంటే వండే సందర్భంలో వంగి లేవటం పట్టడం వాటిని దింపటం చాలా ఇబ్బంది అవుతుంది. అదే కిచెన్లో అయితే మాత్రం సులువుగా తనకి ప్లేట్లా ఉంటుంది, దానిపై మాత్రానికి పూర్తిగా అక్కడే చేసుకోవడానికి నాన్ కానీ బటర్ నాన్స్ కానీ మిగతా ఐటమ్స్ చేయడానికి వీలు సులువుగా ఉంటుంది. దాంట్లో అన్ని రకాల వెసులుబాట్లు ఉంటాయి. కానీ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు పూర్తిగా ఉన్నాయని చెప్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం కొంత చొరవ చూపించకపోతే మాత్రం తమ నష్టాల బాట వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటే మాత్రానికి రెస్టారెంట్ ఓనర్లు కూడా చెప్తున్నారు. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ఖమ్మం.